ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఆయన నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడు ఆయన. అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం వాడుకుంటాం ఇక్కడ మన పేకాట. కారణం అది మన బద్ధకం అండి. మన కోడిపందాలు ఆడతాం, పేకాట ఆడతాం, సమస్తం ఆడతాం, భగవన్నామస్మరణ చెయ్యం. ఒకవేళ చెయ్యికి తప్పదంటే ఓ బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చెయ్యి, మా బదులు నీకో 100 రూపాయలు ఇస్తామంటాం. మంచిపోయి ఇప్పుడు వాడికి 100 వచ్చాయి, మిగిలిన మనకు 100 కూడా పోయింది, ఏమి రాలేదు. వాడెవడో చేయడం ఏంటండి? ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా? మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి. మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి? ఇదంతా మొత్తం ఈ డిప్యుటేషన్ సిస్టమ్ కుదరదండి. ఆధ్యాత్మికతలో మన ఎడుపు మనం ఎడవలసిందే. పైగా దహనం